డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కాన్సెప్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ బేస్ హైపోటెన్యూస్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ని ఎలా తీసుకోవాలి, బేస్ ఎలా తీసుకోవాలి, హైపోటెన్యూస్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో లెట్ us టేక్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లైక్ దిస్. సో ట్రయాంగిల్ ఏబిసి. సో ఇది ఫస్ట్ డయాగ్రామ్. సో ట్రయాంగిల్ ఏబిసి. సో ఇక్కడ మనం రైట్ యాంగిల్ తీసుకుందాం. సో రైట్ యాంగిల్ సింబల్ ఇది. ఓకే, దిస్ సింబల్ రిప్రజెంట్ రైట్ యాంగిల్. సో దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్ సైడ్స్. సో బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే మనకు 180 degrees ఉంటుంది. సో ఇక్కడ 90 degrees వెళ్ళిపోతే ఇంకా రిమైనింగ్ 2 అనేవి రెండు కూడా 90కి బిలో ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ లేక ఇక్కడ ఉన్న యాంగిల్ బోత్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. దట్ మీన్స్ దే ఆర్ బిలో 90. సో లైస్ బిట్వీన్ 0 degrees and 90 degrees. ఓకే, సో దీస్ టూ ఆర్ కాల్డ్ ఎక్యూట్ యాంగిల్స్. సో ఈ డయాగ్రామ్లో మనం ఇక్కడ యాంగిల్ తీసుకుందాం. ఐఎమ్ టేకింగ్ ద యాంగిల్ హియర్. సో దిస్ వన్ ఈజ్ కాల్డ్ acute angle. That means which is less than 90 degrees. Okay, so with respect to this angle, this side is opposite to this acute angle. ఈ సైడ్ అనేది acute angle కి ఆపోజిట్లో ఉంది. సో దట్ దిస్ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ పర్పెండిక్యులర్. Okay, perpendicular side or simply perpendicular. The side opposite to the acute angle can be treated as perpendicular in any right angle triangle. Okay, and the side adjacent to this angle, this is the side adjacent to this angle. ఈ సైడ్ AB అనేది చూస్తే acute angle కి పక్కన ఉంది, adjacent to this angle. So this one treated as base, and this is the longest side which is opposite to the right angle. రైట్ యాంగిల్కి ఎదురుగా ఉంది, దీన్ని మనం హైపోటెన్యూస్గా ట్రీట్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ చూద్దాం మనం. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం మనం. ఇక్కడ రైట్ యాంగిల్ తీసుకుందాం. సో రిమైనింగ్ 2 యాంగిల్స్ రెండు కూడా ఎక్యూట్ యాంగిల్గా ఉంటాయి, అంటే 90కి బిలో ఉంటాయి. సో ఇక్కడ మనం యాంగిల్ తీసుకున్నట్లయితే, సో ఈ యాంగిల్ పరంగా విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్, దిస్ సైడ్ ఈజ్ ఆపోజిట్ టు దిస్ యాంగిల్. సో దిస్ వన్ ఈజ్ treated as perpendicular or perpendicular side, and this side is adjacent to this angle. So this one is treated as base, and this is the longest side which is opposite to the right angle. It is called hypotenuse. Okay, so ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ అంటే ఎక్యూట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంటుంది, బేస్ అంటే ఎక్యూట్ యాంగిల్కి పక్కన ఉంటుంది, సో హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేటటువంటి లాంగెస్ట్ సైడ్. ఓకే, సో మనం యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం, మరి ఇక్కడ తీసుకుంటే ఎలా చూడాలి అనేది ఇంకొక డయాగ్రామ్ ద్వారా చూద్దాం మనం. సో మళ్ళీ ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం. సో ఇక్కడ రైట్ యాంగిల్, ఈసారి యాంగిల్ అనేది సి దగ్గర తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ దగ్గర మనం యాంగిల్ తీసుకుందాం. సో ఎక్కడ తీసుకున్నా ఈ రెండు కూడా మనకి ఎక్యూట్ యాంగిల్సే. సో దిస్ వన్ ఈజ్ ఎక్యూట్ యాంగిల్. సో ఇప్పుడు ఎక్యూట్ యాంగిల్ మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నటువంటి సైడ్ AB ఈజ్ ద సైడ్ ఆపోజిట్ టు ద acute angle. సో దిస్ వన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ పర్పెండిక్యులర్. ఓకే, దిస్ ఈజ్ ద సైడ్ ఆపోజిట్ టు ద acute angle. సో దిస్ సైడ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ పర్పెండిక్యులర్ ఆర్ పర్పెండిక్యులర్ సైడ్, అండ్ దిస్ ఈజ్ ద సైడ్ adjacent టు దిస్ acute angle. ఓకే, అడ్జసెంట్ ఎక్యూట్ యాంగిల్కి పక్కన ఉంది. సో దిస్ వన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ బేస్, అండ్ దిస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్. రైట్ యాంగిల్కి ఎదురుగా ఉంది, దిస్ వన్ ఈజ్ హైపోటెన్యూస్. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకునే ఎక్యూట్ యాంగిల్ ఎక్కడ తీసుకున్నాం దాన్ని బట్టి మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఎక్యూట్ యాంగిల్ ఇక్కడ తీసుకుంటే, ఎక్కడ తీసుకున్నా కానీ సో పర్పెండిక్యులర్ అనేది బేస్ అనేది కామన్. ద సైడ్ ఆపోజిట్ టు ద ఎక్యూట్ యాంగిల్ ఈస్ ట్రీటెడ్ యాజ్ పర్పెండిక్యులర్ ఇన్ ఎనీ డయాగ్రామ్. ఏ డయాగ్రామ్ అయినా ఎక్యూట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న దాన్ని మనం పర్పెండిక్యులర్గా తీసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్యూట్ యాంగిల్కి ఆపోజిట్. సో దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్. ఎక్యూట్ యాంగిల్కి పక్కన ఉండేది ద సైడ్ అడ్జసెంట్ టు ద ఎక్యూట్ యాంగిల్ ఈజ్
treated as base. So this is the side adjacent to the acute angle, that is called base. And hypotenuse is always opposite to the right angle. రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండేటటువంటి లాంగెస్ట్ సైడ్ మనం హైపోటెన్యూస్గా తీసుకోవాలి. సో మన డయాగ్రామ్స్ అనేవి మనకు రకరకాలుగా ఇస్తుంటారు. ఇలానే ఉండకపోవచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనం ఏబిసి, సో మళ్ళీ నేను బి దగ్గర రైట్ యాంగిల్ తీసుకున్నాను. సో డయాగ్రామ్స్ అనేవి రకరకాలుగా రిప్రజెంట్ చేస్తుంటారు. సో ఎట్లయినా ఇక్కడ కూడా ఇది రైట్ యాంగిలే. సో ఇప్పుడు మనం యాంగిల్ ఎక్కడైనా తీసుకుందాం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది అక్యూట్ యాంగిల్. సో దీస్ టూ ఆర్ అక్యూట్ యాంగిల్స్ అండ్ దిస్ వన్ ఈజ్ రైట్ యాంగిల్. సో ఇక్కడ డయాగ్రామ్ ఈ విధంగా ఉన్నప్పుడు కొంత కన్ఫ్యూజన్ అవుతుంటారు, అయినా ఇబ్బంది లేదు. సో ఒకటే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అక్యూట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉంటే అది పర్పెండిక్యులర్, అక్యూట్ యాంగిల్కి పక్కన ఉంటే అది బేస్, రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది హైపోటెన్యూస్. ఓకే, సో ట్రయాంగిల్ ఎలా ఉన్నా, ఏ షేప్లో ఉన్నా కానీ రైట్ యాంగిల్, ట్రయాంగిల్ ఇవి కామన్గా ఉంటాయి. సో ఇక్కడ మనం అక్యూట్ యాంగిల్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ ద సైడ్ ఆపోజిట్ టు దిస్ అక్యూట్ యాంగిల్. సో దిస్ వన్ ఈజ్ పర్పెండిక్యులర్. అండ్ దిస్ ఈజ్ ద సైడ్ అడ్జసెంట్ టు దిస్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్కి పక్కన ఉంది. సో దిస్ వన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ బేస్ అండ్ దిస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్. సో దిస్ వన్ ఈజ్ హైపోటెన్యూస్. ఓకే, సో ఒకవేళ అక్యూట్ యాంగిల్ ఇక్కడ తీసుకున్నట్లయితే, సో అక్యూట్ యాంగిల్ ఇక్కడ తీసుకుంటే దీనికి ఇది ఆపోజిట్లో ఉంది, అప్పుడు ఇది పర్పెండిక్యులర్ అవుతుంది, ఇది పక్కన ఉంటుంది. సో దిస్ ఈజ్ బేస్ అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ హైపోటెన్యూస్. ఓకే, సో ఏదైనా మనం అక్యూట్ యాంగిల్ ఎక్కడ తీసుకున్నాం దాన్ని బట్టి మనం చూసుకోవాలి. సో ఫైనల్గా ద సైడ్ ఆపోజిట్ టు ద అక్యూట్ యాంగిల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ పర్పెండిక్యులర్, ద సైడ్ అడ్జసెంట్ టు ద అక్యూట్ యాంగిల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ బేస్, ద సైడ్ ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ హైపోటెన్యూస్. ఓకే, సో డయాగ్రామ్ ఎలా ఉన్నా కానీ, అక్యూట్ యాంగిల్ ఎక్కడ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. ద సైడ్ ఆపోజిట్ టు ద అక్యూట్ యాంగిల్ ఈజ్ పర్పెండిక్యులర్, the side adjacent to the acute angle is base and the side opposite to the right angle is hypotenuse. Okay, so that is about perpendicular, base and hypotenuse.